యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే భక్తులకు సెక్యూరిటీ పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఇక నేడు కొండపై తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంది భక్తుల తలక మనోభావాలను తెలుసుకున్న తర్వాత అనేక మంది భక్తులు చాలా మంది వారికి డబ్బులకి పెద్ద ఇష్యూ కాదు, కానీ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇదివరకు మనం తిరుమలను చూసుకున్న శ్రీవాణి అనేటువంటి ఒక ట్రస్ట్ పెట్టి ఎలాగైతే వాళ్ళు 10,000 రూపాయలతో ఒక టికెట్ పెట్టి ఒక స్లాట్ ఇచ్చారో, మనం అట్లా కాకుండా నిన్ననే సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నాం. ఇది ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపించిన తర్వాత మాత్రమే అమలు చేస్తాం. వారు నిర్ణయం తీసుకున్న తర్వాత 5,000 రూపాయల టికెట్ పెట్టి ఒక ప్యాకేజ్ లాగా గరుడ అనే ఒక టికెట్, గరుడ టికెట్స్ పెట్టి 5,000 రూపాయలతో ఒక మనిషికి ఎనీ టైం వాళ్ళు ఉదయం సుప్రభాతం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళా ఆవలింపు సేవ జరిగే మధ్యలో ఎనీ టైం వాళ్ళు వచ్చినప్పుడు చిన్న స్లాట్స్ 5 నిమిషాలు 10 నిమిషాలు స్లాట్స్ ఇచ్చి రెగ్యులర్ భక్తులకి ఏ రకమైనటువంటి అంతరాయం కలగకుండా అంతరాలయ ప్రవేశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క పైకి వచ్చే ఛార్జెస్ ని కూడా అందులోనే ప్యాకేజ్ పెట్టి, అలాగే వాళ్ళకి ఒక షెల్ల వేసి రవికి గుడ్డు పెట్టి